హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు చోటు చేసుకున్న రెండు పరిణామాలు అయితే చర్చనీయాంశంగా మారిపోవడం మనం చూస్తున్నాం. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్తారా, వాళ్ళ ఎమ్మెల్యేలు వెళ్తారా అన్న ఒక చర్చ జరుగుతుంది. అటు స్పీకర్ వార్నింగ్ ఇచ్చారు, రావాల్సిందే, అసలు రాకుంటే శాలరీలు ఎందుకు అన్నట్టు మాట్లాడడం చూసాము. మళ్ళీ రఘురామకృష్ణరాజు గారు కూడా బై ఎలక్షన్స్ వస్తే రాకపోతే అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారు. ఇదొక పరిణామం, ఇదొక చర్చ ఇటు పక్కన ఉండగా, మరోవైపు అమరావతి విషయంలో వైసీపీ ఇప్పటికి కూడా గందరగోళంలోనే ఉంది. మొన్న సజ్జల గారి కామెంట్స్ చూశాక యూటర్న్ తీసుకుందేమో వైసీపీ అని చెప్పేసి అంటున్నారు. కామెంట్స్ పైన జగన్మోహన్ రెడ్డి గారు ఫైర్ అయ్యారని కూడా చెప్తున్నారు. ఇలా రెండు పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు దీని గురించే డిస్కస్ చేసేందుకు ప్రజెంట్ మనతో పాటు జనసేన అధికార ప్రతినిధి కోసంపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. ఏపీ రాజకీయాల్లో ఈ రెండు పరిణామాలు సార్. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్తారా, వాళ్ళ ఎమ్మెల్యేలు ఈయన కాదని వెళ్తున్నారన్న ఒక వార్త కూడా వైరల్ అవ్వడం చూసినాం. అదొక వైపు చర్చ జరుగుతుంటే, మరోవైపు సజ్జల గారి అమరావతి మీద చేసిన కామెంట్స్, వీటికి మీ సమాధానం ఏంటి సార్? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్తాడా వెళ్ళడా అనేది అసలు చర్చే మనం బాధాకరం. ఎందుకంటే అతను ఒక పులివెందుల నుంచి ఎన్నుకోబడినటువంటి శాసనసభ్యుడు. అతనితో పాటు 10 మంది, మొత్తం 11 మంది శాసనసభ్యులు అయ్యారు. వాళ్ళ బాధ్యత ఏంటి? ఒక ఎమ్మెల్యేగా బాధ్యత ఏంటి? శాసనసభకి వెళ్ళాలి, శాసనసభలో చట్టాల మీద చర్చించాలి, అది బాధ్యత. ఆ బాధ్యత విస్మరించి నేను తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని నేను ప్రెస్ మీట్లు పెట్టుకుంటాను అంటే నీకు జీతం ఎందుకు? నీకు ప్రభుత్వం ఇచ్చేటువంటి సదుపాయాలని ఎందుకు? అసలు నీకు ఆ పదవి ఎందుకు? ఇప్పుడు ప్రతి వాళ్ళు పెట్టచ్చు ప్రెస్ మీట్, ఎవరు పెట్టచ్చు? మనం మీరు నేను కూర్చొని ప్రెస్ మీట్ పెడతాం, ఉపయోగం లేదు కదా. ఇప్పుడు దాంతోపాటు ఏమవుతుందంటే అతను వెళ్ళకపోగా కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళ దాంట్లో వాళ్ళ గొంతు కూడా నొక్కుతున్నాడుగా. వాళ్ళు ఏమనుకుంటారు? నేను ఎమ్మెల్యే అయ్యాను, నా నియోజకవర్గ ప్రజలు చూస్తూ ఉంటారు, నేను కూడా చట్టసభల్లో మాట్లాడాలి, నేను మాట్లాడిన మాటలు రికార్డ్ అవ్వాలి అనేటువంటిది వాళ్ళకి కోరికలు ఉంటాయి. వాళ్ళ కోరికల నుంచి ఎదిమేస్తున్నాడు. నీ అంటుంది ఒక శాసనసభ్యుడిగా బాధ్యతలు విస్మరించి నువ్వు బయటకు వచ్చిన ప్రెస్ మీట్లు పెట్టుకుంటానంటే నీకు ఆ పదవులు ఎందుకు? వదిలేసుకోవాలి కదా. నీ అంటుంది ఆ పదవులు వదుకోడు, జీతం తీసుకుంటాం మాండో ఏమంటాడు? పైగా నేను వెళ్తే నాకు టైం ఇవ్వరు, నాకు సరైన సమయం ఇవ్వరు, నాకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తే నేను వెళ్తాను అంటే ప్రతిపక్ష నేత హోదా ఎవరు ఇస్తారు? స్పీకర్ గారు ఇస్తారా? లేకపోతే డిప్యూటీ స్పీకర్ ఇస్తారా? లేకపోతే సీఎం గారు ఇస్తారా? ఎవరి చేతిలో ఉంది? ప్రజలు ఇవ్వాలి. ప్రజలు నీకు ఇవ్వలేదు. దాని రాజ్యాంగానికి మనకు చట్టాలు కొన్ని రాజ్యాంగం రాశారు కదా. ఎన్ని సీట్లు వస్తే, మెజారిటీ వస్తే సీఎం అవ్వాలి, లేకపోతే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలనేది రాజ్యాంగంలో ఉంది. రాజ్యాంగంలో కాని దాన్ని వెళ్ళి కోర్టులో పెట్టాను, కోర్టులో వేసాను, కోర్టు తీర్పు రావాలి అంటే కోర్టు డిసైడ్ చేయదు, ప్రజలు డిసైడ్ చేస్తారు. ప్రజల్ని కాదని చెప్పేసి నువ్వు కోర్టు పెట్టి ఎక్కాను అంటే నిజంగా నువ్వు పారిపోయినట్టు వ్యక్తి. ఎంటది మాట్లాడితే కూటమి ప్రభుత్వం అనేక రంగాల్లో విఫలమైపోయింది, అది ఇదిని మాట్లాడుతున్నారు కదా. సరే, విఫలమైపోయింది, రుజువులతో సహా వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడు. అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడినప్పుడు నీకేమన్నా మైక్ కట్ చేస్తే, స్పీకర్ గారు సరైన సమయం మీకు ఇవ్వకపోతే బయటకు వచ్చి మాట్లాడు. వాళ్ళు ప్రజలు డిసైడ్ చేస్తారు. సరే, వీళ్ళు వెళ్ళారు, పాపం వెళ్ళినా వీళ్ళకి మైక్ ఇవ్వట్లేదు, వీళ్ళు మాట్లాడనివ్వట్లేదు, వీళ్ళ మీద అధికార పక్షం మెజారిటీ మెంబర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ విరుచుకుపడుతున్నారు అనేటువంటిది అప్పుడు ప్రజలు డిసైడ్ చేస్తారుగా. అసలు అసెంబ్లీకి వెళ్ళింది ఏది? అసలు మైక్ ముందు మాట్లాడింది ఏది? అంత భయం ఎందుకు? మాట్లాడితే పులివెందుల పులి రకరకాలుగా షేడ్లు ఇస్తావు కదా, అక్కడికి వెళ్ళి మాట్లాడలేవు, భయం. అంటే ఒక రకంగా అయితే చైతన్య నేను ఏమనుకుంటానంటే అది కొన్ని ఏర్పాట్లు చేయాలి అతనికి. ఏం ఏర్పాట్లు? పక్కన అధికార పక్షం కనపడకుండా మధ్యలో తెరకట్టాలి, ఒకటి. 2, రఘురామకృష్ణరాజు కనపడతా ఉంటాడు, అతను ఒక నవ్వు నవ్వాడు అనుకో, ఇతనికి భయం, చెమటలు పడతా ఉంటాయి. ఇటు పక్క చూస్తే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అనిత గారు, అచ్చెన్నాయుడు అందరూ కనపడతారు. ఏం మాట్లాడతాడు అంటే మాట్లాడలేని పరిస్థితి. తను మాట్లాడితే తన పాలనలో ఉన్నటువంటి తప్పులన్నీ బయట పెడతారనేటువంటి భయం ఇవన్నీ ఉండి అతను అసెంబ్లీకి వెళ్ళడం మానేసి ఈ రోజున వచ్చి ప్రెస్ మీట్లు పెడతాడు. మాట్లాడు ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్లో ప్రెస్ మీట్ పెడతాడు, మళ్ళీ ఈ మీట్కి వెళ్ళిపోయి బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోతాడు. తాడేపల్లి ప్యాలెస్ టు బెంగళూరు ప్యాలెస్ షటిల్ సర్వీస్ చేస్తున్నాడు. అంటే వచ్చే ఎన్నికల్లో నువ్వు పులివెందుల నుంచి పోటీ చేస్తావా, బెంగళూరు నుంచి పోటీ చేస్తావా? బెంగళూరులో ఉండు, ఎందుకు అటు ఇటు తిరుగుతాం, ప్రయాణం ఖర్చులు డబ్బులు బొక్క. నేను అంటుంది అక్కడే కూర్చో, అక్కడే పోటీ చేయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వెళ్తే నీకు ఎందుకు? కనీసం పులివెందుల ప్రజల గురించి అయినా మాట్లాడాలి కదా. అంటుంది పులివెందుల కడప అడ్డా మాది, పులివెందుల ప్రజలు మా అందరం వెనక ఉంటారు అంటారు కదా. మరి కనీసం పులివెందుల ప్రజలు నేను ఎన్నుకున్నారుగా, వీళ్ళు మాట్లాడొచ్చుగా. అంటే నేను అంటుంది తనం వెళ్ళకపోతుందో పాటు మిగతా ఎమ్మెల్యేలు గొంతు కూడా నొక్కుతున్నాడు. ఎందుకంటే కొన్ని విషయాలు విప్పు జారీ చేయొచ్చు, ఇక్కడ మాత్రం బలవంతంగా ఆపకూడదు. ఒకవేళ అతనికి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా మనకి జగన్ కావాలా, జనం కావాలని డిసైడ్ చేసుకున్నారు అనుకోండి, జగన్తో ఉంటే ఇలాగే ఉంటుందో మన పరిస్థితి, రేపు పొద్దున్న జైలుకి వెళ్ళాలి. అదే జనంతో ఉంటే ఇవాళ కాకపోయినా రేపైనా మనకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని ఆలోచన వచ్చిందనుకోండి, అసెంబ్లీకి వెళ్తారు. అంటే కొంతమంది అంటారు అసెంబ్లీకి వెళ్ళకపోతే మరి వాళ్ళ పదవీ కాలం పోతుంది,
రకరకాలుగా మాట్లాడుతున్నారు నిబంధనల ప్రకారం. ఏం చేస్తాడంటే వెళ్ళిపోయి రికార్డులో సంతకం చేసి వచ్చేయచ్చు, అటెండ్ అయినట్టు అటెండెన్స్లో సైన్ చేసేసి ఆ కూర్చుని వచ్చేయచ్చు. అది కూడా మనం ఏం చేయలేం, అటువంటి ప్లాన్ చేస్తున్నాడేమో. ఎందుకంటే అతని చట్టాల లోపాలు బాగా తెలుసు అతనికి ఏ విధంగా చేయాలన్నది. అంతే తప్ప ఆడికి వెళ్ళి మాట్లాడడం అంత ధైర్యం అతనికి లేదు. ఇంకా రెండోది అంటారు అమరావతి విషయం మీ గురించి. అమరావతి విషయంలో వాళ్ళు ఎన్ని యూటర్న్లు తీసుకోవాలో అన్ని యూటర్న్లు తీసుకున్నారు. ఎందుకంటే అతను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అదే అసెంబ్లీలో 3 ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టకూడదనే ఉద్దేశంతో నేను అమరావతి ప్రాంతాన్నే రాజధానిగా ఒప్పుకుంటున్నాను అని అన్న వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర సంపద అంతా తీసుకొచ్చి అక్కడ పెట్టాలా, 3 రాజధానులు, ఒకటి పరిపాలనా రాజధాని, ఒక న్యాయ రాజధాని రకరకాలుగా చెప్పి 3 ముక్కలు ఆటాడాడు. అంతా 3 ముక్కలు మాట్లాడిన వ్యక్తి తన మనుషులతోటి అదే అమరావతి ప్రాంతాన్ని అది ఎడారి అని ఒకళ్ళు, శ్మశానం అని ఒకళ్ళు, 3 పంటలు పండే ప్రాంతంలో రాజధాని అని ఒకళ్ళు, ముంపు ప్రాంతం అది మునిగిపోయే ప్రాంతంలో రాజధాని అని ఒకళ్ళు అని రకరకాలుగా మాట్లాడిన వ్యక్తులు అమరావతి ప్రాంతం గురించి రైతులు ఎంత పోరాటం చేసిన రైతుల్ని, మహిళల్ని రోడ్ల మీద తీసుకొచ్చి ఏ విధంగా హింసగా కొట్టారో మనం చూసాం. వాళ్ళు ఎన్ని రకాల పోరాటం చేసిన తాడేపల్లి ప్యాలెస్ నుంచి దగ్గరలో ఉన్న 5 కిలోమీటర్లు కూడా దూరం లేనటువంటి ఆ శిబిరాల దగ్గరికి వెళ్ళి కూడా మాట్లాడాల. నిజంగా అతని ప్రేమ ఉంటే, నిజంగా 3 రాజధానులు కట్టేసేటువంటి ఉద్దేశం, ఆ తెలివితేటలు అతనికి ఉండుంటే అమరావతి రైతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడేవాడు. మాట్లాడకపోగా వాళ్ళని ఏదో రకాలుగా అవమానించాడు. సరే 3 రాజధానులు లేదు, ఉన్న రాజధాని లేదు, ఉన్న రాజధానితో 3 ముక్కలు మాట్లాడారు. ప్రజలు బుద్ధి చెప్పారు. ప్రజలు బుద్ధి చెప్పిన తర్వాత ఇప్పుడు సజ్జల రామకృష్ణరావు గారు మొన్న ఏదో ఒక ప్రైవేట్ ఫంక్షన్లో కాన్క్లేవ్లో మాట్లాడుతా మేము అనలేదు, తప్పుడు ప్రచారం చేశారు, అమరావతి రాజధానిగా మేము కాదనలేదు, తప్పుడు ప్రచారం చేశారని చెప్పేసి అనేక రకాలుగా మాట్లాడారు. మాట్లాడితే దానికి ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కౌంటర్. అసలు నువ్వు చెప్తావా నేను చెప్తావా, నువ్వేనా లీడర్వా, మేమేమో జైలుకి వెళ్ళాలి, నువ్వేమో ఇటువంటి అధికారంలోకి వెళ్ళాలా అని అతని మాటలు ఖండించినట్టుగా వాళ్ళకి సంబంధించిన పేపర్లోనే వార్త వచ్చింది. అంటే ఇంకా అమరావతి ప్రాంతం మీద వాళ్ళ విషయం చెప్పడం మానలా. వాళ్ళు ఇన్ని రకాలుగా అమరావతి ప్రాంతం మీదమ్మా వాళ్ళకి సంబంధించినటువంటి జర్నలిస్టులతోటి వాళ్ళకి సంబంధించిన ఛానల్స్లో కూర్చోబెట్టిని వేసీల రాజధానిని కూడా మాట్లాడించి ఆ మాట్లాడిన వ్యక్తులను కూడా మద్దతు చెప్పి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మళ్ళీ కోర్టులో పోరాడేటువంటి వ్యక్తులు. గతంలో 2019 ఎలక్షన్స్లో వాళ్ళు అధికారకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఇల్లు కట్టుకున్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్లో వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టారు, గుర్తుందో లేదో. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతే ఇక్కడ రాజధానిని తరలించేస్తామని మాయ మాటలు చెప్పారు. చూడండి చంద్రబాబు నాయుడు గారు ఇంకా హైదరాబాద్లో ఉన్నాడు, మా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడు అనేటువంటి మాటలు చెప్పిన వ్యక్తులు ఆ తర్వాత ఎలా మాటలు మార్చేసారు మనం చూసాం. ఆ కమిటీ అన్నారు, ఈ కమిటీ రకరకాలుగా చేశారు. ఏంటంటే ఒకటి అమరావతి ప్రాంతంలోని వాళ్ళని కమ్మరాజధాని అన్నారు, భ్రమరావతి అన్నారు, కమరావతి బ్రహ్మరావతి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడారు. అన్ని రకాలుగా మాట్లాడి అవమానించినటువంటి వ్యక్తులు ఎక్కడైతే అమరావతి ప్రాంతాన్ని అవమానించారో ఆ ప్రజలు బుద్ధి చెప్పారు. అంటే రాజధాని లేని రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పాలించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి భారతదేశంలో ఎక్కడా లేదు. కనీసం నిధులు కూడా తెచ్చుకోలేకపోయాడు. అంటే అటువంటి వ్యక్తి ఈ రోజున వచ్చి అతను మళ్ళీ బాధ కలుగుతుంది. అమరావతి ప్రాంతం అంటే అమరావతి ప్రాంతంలో అంటే చిన్న ఊరిలో ఒక 500 మంది ఉండే ఊళ్ళో కూడా ఒకే కులస్తులు ఉంటారా? అన్ని రకాల కులస్తులు ఉంటారు. కొంతమంది ఎక్కువ ఉండొచ్చు, కొంతమంది తక్కువ ఉండొచ్చు. అటువంటి విషయాల్లో ఏ విధంగా అది కుల రాజధాని అంటాడు? అక్కడ ఉన్న వ్యక్తులు పర్సంటేజ్లు తెలుసా అసలు? ఎస్సీలు దళితులు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం అది. అటువంటి ప్రాంతాన్ని పట్టుకొచ్చి కులానికి అంటగట్టి రకరకాలుగా చేస్తాం. నీకు చేత కాకపోతే మాట్లాడకుండా కూర్చోవాలి. అదే కానీ రాజధాని అనేటువంటి కళని ఛిద్రం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజుకి అతను మార్పు రాలా. ఎందుకు రాలేదు అంటున్నానంటే ఈ మధ్యకాలంలో చూశారు మెడికల్ కాలేజీ విషయంలో అతను ఏం మాట్లాడాడంటే ఎవరన్నా వచ్చి ప్రైవేట్ వ్యక్తి వచ్చి టెండర్లు వేస్తే నేను అధికారంలోకి వచ్చినట్టు టెండర్స్ క్యాన్సిల్ చేస్తానని చెప్పి భయపెడుతున్నాడు. అంటే ఒక ఫ్యాక్సిస్ట్ మెంటాలిటీ అతనిది. ఆ భావన అతనికి 150 స్థానాల నుంచి 11 స్థానాలకు కుదించినా కూడా ప్రజలకి అతనికి బుద్ధి రాలా. ఈ రోజుకి అతను ఆత్మ పరిశీలన చేసుకోవడం, ఒక సమీక్ష చేసుకోవడం ఏమి చేయడైనా అతనిలో మార్పు వస్తుందనంటే రాదు. నేను అందుకే అంటాను ఇటువంటి వ్యక్తి అంటే జగన్మోహన్ రెడ్డిని పోల్చాలి అంటే అరుంధతి సినిమాలో పశుపతిలో అంటాడు. ఆ లోపల బంధించి ఉంచినంత కాలం అలా ఉంటాడు. లోపల నుంచి కేకలేస్తాడు, నన్ను ఇడిపించడాలి. అరుంధతిని ఎలా అరుతాడు, అరుపుతాడు. పొరపాటుని జాలిపడో